కంపల్సరీ మనము మంచి న్యూట్రిషన్ ఉన్న ఆహారం తీసుకోవాలన్నమాట. ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవ్వకూడదు. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అంటే ఒంటరి కణాలు అనమాట, ఒంటరి ఎలక్ట్రాన్స్. ఈ ఒంటరి ఎలక్ట్రాన్స్ బాడీని మొత్తం డ్యామేజ్ చేస్తాయి. ఓకేనా? డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే కణానికి కావాల్సిన పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వాలి. ఇది కణం. ఓకేనా? ఈ కణం ఇలా ముయ్యండి అంటే ఇది ఇలా తెరుచుకుంది కదా, ఎల్లోది ఇలా మూస్తే రౌండ్గా ఉంటుంది కదా, అది ఇమాజిన్. ఈ రౌండ్గా ఉంటే సెల్. ఓకేనా? రౌండ్ ఉండదు, యాక్చువల్ గా చతుర్భుజి షడ్భుజి ఆకారంలో ఉంటుంది. ఇలా మనం ముగ్గు పెట్టేటప్పుడు ఇలా వేస్తాం కదా, షడ్భుజి ఆకారంలో ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ కణాన్ని కట్ చేస్తే, కణాన్ని ఓపెన్ చేస్తే యూ కెన్ గెట్ యూ కెన్ సీ ఆల్ దీస్ ఆర్గనల్స్ అనమాట. కణం లోపల ఉండే ఆర్గనల్స్, అవి డిఎన్ఏ అవ్వచ్చు, న్యూక్లియస్ అవ్వచ్చు, ఈపీఆర్ అంటారు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు, లైసోజోమ్ అవ్వచ్చు, రైబోజోమ్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి పేర్లు అంటే గనక ఒక్కొక్క పని ఒక్కొక్కటి. డిఎన్ఏ ఏం చేస్తుంది అంటే బాడీలో ఇమ్యూనిటీని మేనేజ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ప్రోటీన్ అబ్జార్ప్షన్ కి, అంటే ఇందులో ఒక్కొక్క పని ఒక్కొక్కటి అండి. ప్రోటీన్ అబ్జార్ప్షన్ కి అంటే ప్రోటీన్, మనం తీసుకున్న ప్రోటీన్ లో వాల్యుబుల్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఈపీఆర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా? అలాగే లైసోజోమ్ ఏం చేస్తుంది? లైసోజోమ్ అంటే పేరులోనే ఉంది. ఇది ఎలా ఉంది చూసారు కదా, ఏదో గుంటలా ఉంది కదా, చిన్న బౌల్ లా ఉంది కదా. ఎందుకు అలా ఉంది చెప్పండి? లైసోజోమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ సెల్ లోపల ఏదైనా నష్టం చేసే టాక్సిన్స్ వెళ్తే దాన్ని లోపలికి ఎంగల్ఫ్ చేసుకుంటుంది. ఎంగల్ఫ్ అంటే మింగడం. మనం ఏదన్నా నచ్చిన ఫుడ్ పెడితే మింగేస్తాం కదా లోపలికి, సేమ్ అలాగే లైసోజోమ్ ఏం చేస్తుందంటే బాడీలో విషపూరిత టాక్సిన్స్ ఏమన్నా వెళ్ళినా, మైక్రో ఆర్గానిజమ్స్ ఏమన్నా వెళ్ళినా, వైరల్ గానీ వాటిని సెల్ ని డ్యామేజ్ చేయకుండా లోపలికి అబ్జార్బ్ చేసుకొని వేస్ట్ ద్వారా పంపించేస్తుంది. అంటే లివర్ నుంచి, కిడ్నీ నుంచి మోషన్ ద్వారా పంపిస్తుంది. లైసోజోమ్ పని అది. రైబోజోమ్ అంటే ఏంటి? రైబోజోమ్స్ అనేవి బాడీలో ఆర్ఎన్ఏని, అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా, దాన్ని మెయింటైన్ చేస్తుంది. గాల్జీ కాంప్లెక్స్ పని బాడీ మెయింటెనెన్స్. అంటే ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మనము ఒక పని పెళ్లి పెట్టుకున్నాము, ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే ఏం చేస్తాము? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కేటాయిస్తామా? ఒకళ్ళు ఒకళ్ళు విందు పని చూస్తారు, ఒకళ్ళు వంటల దగ్గర ఉంటారు, ఒకళ్ళు మేనేజ్ చేస్తారు, ఒకళ్ళు ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తారు, ఒకళ్ళు డెకరేషన్ లో ఉంటారు కదా. సేమ్ అలాగే మన బాడీలో కూడా కణం అనేది ఏం చేస్తుందంటే ఎవరికి వేటికి వాటికి పనిని డివైడ్ చేస్తుంది. అందులో వచ్చేది మైటోకాండ్రియా కూడా. మైటోకాండ్రియా పని ఏంటి అంటే ఎనర్జీ అన్నమాట. మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మైటోకాండ్రియాలోంచి వస్తుంది. మైటోకాండ్రియా అనేది శక్తి స్వరూపాలు అన్నమాట. మన కణం లోపల శక్తి స్వరూపాలుగా శక్తిని మిళితం చేసుకొని ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ శక్తిని లోపల దాచుకొని ఉంటాయి. ఎప్పుడైతే నీకు నీడ్ అవుతుందో, నువ్వు ఈ రోజు ఉపవాసం ఉన్నావు, లేదంటే ఉదయం నుంచి ఏం తినలేదు, నీకు ఇప్పుడు నీడ్ కదా ఎనర్జీ, అప్పుడు అది స్లోగా బ్రేక్ డౌన్ అవుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఫాస్ఫేట్ రూపంలో బ్రేక్ డౌన్ అయ్యి ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది. అది పెద్ద ప్రాసెస్. కన్వర్ట్ అయిన క్రమంలో ఈ మైటోకాండ్రియా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, కణం ఒక్కటే కాదు, సిస్టమ్ ఒక లైవ్ వెల్నెస్ క్లబ్ ఒక్కటి సెల్ అనుకోండి. లైవ్ వెల్నెస్ క్లబ్ ఒక్కటే కాదు, ఇందులో ఉండే ప్రతి కోచ్, ప్రతి క్లయింట్ కూడా పనిచేయాలి కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన సిస్టమ్ బాగుండాలి అంటే ఇలా ఇమాజిన్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇందులో పనిచేసే వాళ్ళే ఉంటారు. ఇది సెంటర్ న్యూక్లియస్. ఇది మెయిన్ క్యారెక్టర్. కణం లోపల ఉండే మధ్యలో ఒక బిందువు లాగా ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోనే మనకి కావలసిన ఆ జీవం కావాల్సిన మ్యాటర్ అంతా ఉంటుంది. జీవం అంటే ఏంటి తెలుసు కదా, లైఫ్. ఈ లైఫ్ అనేది స్పాన్ ఎలా ఉంటుంది, కొందరికి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, కొందరికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఈ జీవంకి సంబంధించిందంతా కూడా ఈ సెల్ లోపల ఉండే ఈ మధ్యలో ఉండే న్యూక్లియస్ లో ఉంటుంది. ఓకేనా? ఇలాగా గనక కణాన్ని మనము మంచి ఆహారం తోటి, మంచి ఫుడ్ తోటి గనక, పోషక విలువలు ఉన్న ఆహారం గనక ఇస్తే ప్రతి ఆర్గనెల్, సెల్ లోపల ఉండే సెల్ ఆర్గనెల్ అంటారు, ప్రతి ఆర్గనెల్ కూడా చాలా మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే బాడీ అనేది ఎందుకు సెల్స్ డ్యామేజ్ అవుతాయి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 నుంచి, ఇప్పుడు టీనేజ్ దాటాక అడల్ట్ ఏజ్ లోకి వస్తాం. టీనేజ్ 13, 17, 18, 19 వరకు టీనేజ్. 20 నుంచి అడల్ట్ మెచ్యూరిటీ లెవెల్, అంటే డిగ్రీలోకి వచ్చేస్తాడు, చదువులో ఒక లెవెల్కి వస్తాడు అనమాట. టీనేజ్ లో ఇంటర్మీడియట్ లో ఉండడు, ఒక లెవెల్లోకి వస్తాడు ఒక పర్సన్ అనేవాడు. ఇక్కడి నుంచి 25 ఏళ్ల వరకు కూడా అడల్ట్ ఏజ్ అంటారు. ఈ అడల్ట్ సిస్టమ్ లో ఇక్కడ నుంచి సెల్ అనేది డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుందంట. ఒకప్పటి అంటే టీనేజ్ వరకు ఒక సెల్స్ అనేవి యాక్టివ్ లో ఉంటాయి, అడల్ట్ ఏజ్ నుంచి సెల్స్ అనేవి డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఈ ప్రతి చిన్నప్పటి నుంచి కూడా డ్యామేజ్ అవుతాయి, మోర్ గా డ్యామేజ్ అయ్యేది 25 ఏళ్ల నుంచి. అందుకని ఈ ఏజ్ నుంచి మనము మంచి న్యూట్రిషన్ అనేది, మంచి పోషక విలువ ఉన్న ఆహారం అనేది తీసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు, మనకి హెల్త్ అనేది జనరల్ గా బాడీలో మెయిన్ గా ఎండోథీలియం సెల్స్ అంటారు. ఎండోథీలియం, ఎపిథీలియం అంటే బాడీ లోపల ఉండే కణజాల వ్యవస్థ ఉంటుంది కదా, దానిలో ఉండే
త్వచం. త్వచం అంటే ఏంది? స్కిన్ కదా, త్వచం స్కిన్ అంటారు. అలాగే హిందీలో కూడా త్వచ అంటే స్కిన్ కదా, అలాగే త్వచం అంటారు. ఇప్పుడు లోపల ఎండోథీలియల్ సెల్స్ అంటే కణం లోపల, కణజాల వ్యవస్థ లోపల ఉండే కొన్ని కణాలు. ఈ కణాల యాక్టివేషన్ బాగా జరగకపోయినప్పుడు బాడీలో కొన్ని రకాల బ్లడ్ సెల్స్ కానీ టిష్యూస్ కానీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని మనం తీసుకునే ఆహారంలో మంచిగా ఫైబర్ ఫుడ్ ఇచ్చి, మంచి రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరిచే ఫుడ్ అనేది తీసుకుంటే ఆటోమేటిక్ గా హెల్త్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ కణాలు అనేవి చనిపోతుంటాయి, కొత్త కణాలు పుడుతుంటాయి, పాత కణాలు చనిపోతుంటాయి. అలాగే ఎర్ర రక్త కణాలు 120 రోజులు బతుకుతాయి మన బాడీలో. త్వరగా చనిపోయేవి ఎవరు అంటే ఎర్ర రక్త కణాలు. 120 రోజుల కన్నా బతకవు, మళ్ళీ కొత్త ఎర్ర రక్త కణాలు పుడుతుంటాయి. అందుకే మనకి ఏం చెప్తారు? బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్తారు. చాలా మంది బ్లడ్ డొనేషన్ కి భయపడతారు కదా, ఏం అవ్వదు. ఎందుకంటే 120 రోజులకి మళ్ళీ కొత్త కణాలు పుడతాయి నీకు. ఓకేనా? లోపల చనిపోయిన కణాలని అలాగే స్టెబిలిటీగా ఉంచుకునే దానికన్నా మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కొత్త కణాలు ఎలాగో పుడతాయి కాబట్టి మనకి బాడీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా చాలా షైన్ అవుతుందట. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి కణం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ మంచి ప్రాపర్ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు. ఇది చూడండి, ఇది అన్హెల్దీ సెల్, ఇది హెల్దీ సెల్. అంటే అన్హెల్దీ సెల్ అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుందండి, నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలో అన్హెల్దీ సెల్ ఉంటుంది. అంటే నేను మంచిగా తింటున్నాను కదా, నాకు అంత హెల్దీ కదా అంటే కాదు. ప్రతి ఒక్కరిలో ఎట్లా ఒక మనిషిలో చెడు ఆలోచనలు మంచి బుద్ధులు అనేవి ఎలా ఉంటాయో, రెండు కలిసి ఉంటాయో, సేమ్ అలాగే మన బాడీలో అన్హెల్దీ సెల్ ఉంటుంది, హెల్దీ సెల్ ఉంటుంది. మనం పనిచేయాల్సింది దేని మీద? మంచి మీద. మనం పనిచేయాల్సింది ఎక్కడ? హెల్దీ సెల్ మీద. హెల్దీ సెల్ ని యాక్టివేట్ చేసుకుంటుంటే అన్హెల్దీ సెల్స్ త్వరగా బాడీలోంచి రిమూవ్ అవుతాయి. ఈ అన్హెల్దీ సెల్ ఏం చేస్తుంది అంటే ఈ బయట ఉండే సెల్ యొక్క రిజిడిటీని పెంచుతుంది. అంటే కణం యొక్క బయట త్వచం ఉంది కదా, కణం యొక్క బయట కనిపించే లేయర్, దీన్ని హార్డ్ గా చేసేస్తుంది అన్హెల్దీ సెల్. ఇప్పుడు హార్డ్ గా అయిపోయినప్పుడు ఏమైపోతుంది? మనం సరైన పోషకాలు ఇచ్చినా కూడా ఇందు లోపలికి వెళ్తాయా? గట్టిగా ఉంది, చాలా రఫ్ గా ఉంది. రఫ్ గా ఉన్నప్పుడు లోపలికి ఏవి సెల్స్, ఏ ఆర్గనల్స్ లోపలికి పోషణ అనేది వెళ్ళదు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సెల్ అనేది శుష్కించుకుపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు విత్తనం వేశారు, ఏదో చెట్టు మట్టిలో వేశారు, నీళ్లు పోయట్లేదు మీరు, కొన్ని రోజులకి ఏమవుతుంది? చెట్టు వస్తుందా? రాదు కదా. సేమ్ అలాగే మనం ఇచ్చే సెల్ కి కూడా సరైన పోషణ లేనప్పుడు ఈ సెల్ లేయర్ ఏమవుతుందంటే డ్రై అయిపోయి ఒక రకమైన రిజిడిటీలోకి వెళ్తుంది. రిజిడిటీ అంటే స్టబ్బన్ గా ఉండడం, గట్టిగా ఉండడం, కోపంగా ఉండడం. అలాగే సేమ్ సెల్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనము మంచి పోషక విలువలైన ఆహారం ఇచ్చినప్పుడు కూడా సెల్ రిసీవ్ చేసుకోదు. రిసీవ్ చేసుకున్నప్పుడు ఇందాక చెప్పాను కదా, సెల్ ఆర్గనల్స్, మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, లైసోజోమ్స్, రైబోజోమ్స్, ఇవన్నీ ఏమైపోతాయి? అవన్నీ శుష్కించుకుపోతాయి. ఒక 10 రోజులు ఫుడ్ పెట్టకపోతే ఏమైపోతుంది బాడీ? సేమ్ అలాగే సెల్ కూడా చిన్నగా అయిపోతుంది, శుష్కం అంటారు కదా, శుష్కించుకున్నట్టు అయిపోయి లోపల ఆర్గనల్స్ అని చనిపోతాయి. చనిపోయినప్పుడు సెల్ ఏమవుతుంది? డ్యామేజ్ అయిపోతుంది. ఈ డ్యామేజ్ అయ్యే క్రమంలో ఈ సెల్ డ్యామేజ్ అవుతుందని నేను ఇందాకేం చెప్పాను? ఒక నీటి బిందువు వేడెక్కితే పక్క నీటి బిందువుకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ. సేమ్ అలాగే ఈ సెల్ శుష్కించుకుపోయిందా, ఇదేం చేస్తుంది? దాని పక్కన ఉన్న సెల్ ని కూడా పాడు చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా చోట్ల చెప్తారు, ఒక 10 మంచి మామిడి పండ్లు ఉన్నాయి, అందులో ఒక కుళ్ళిపోయిన మామిడి పండు పెడితే ఒక 4 రోజులకి మిగతా కూడా కుళ్ళడం స్టార్ట్ అవుతాయి. ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఎన్వైరన్మెంట్ లో 10 మంది పాజిటివ్ గా మాట్లాడినప్పుడు ఒక్కడొచ్చి నెగిటివ్ మాట్లాడాడంటే వి విల్ రిసీవ్, ఎక్కువ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది కదా. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ థాట్స్ లోకి వెళ్తారు కదా. సేమ్ అలాగే సెల్ కూడా వన్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితే దాంతో ఆగదు అది, దట్ విల్ స్ప్రెడ్ టు అదర్ సెల్స్. హెల్తీ సెల్స్ ని కూడా తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలి? హెల్తీ సెల్ కావాలి అంటే మంచి ఆహారం ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎందుకు సెల్ అనేది డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుందంటే రకరకాల కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి కొన్ని కోట్ల కారణాలు ఉన్నాయంట. కర్ణుడు చేసిన తప్పు తక్కువ, కొన్ని కారణాల వల్ల అతను చనిపోతాడు కర్ణుడు. మీకు కల్చర్ గురించి తెలిసి ఉంటే మహాభారతంలో దాని గురించి. ఇక్కడ అలాగే ఒక కణం మన బాడీలో చావాలి అంటే, కణం చచ్చిపోవాలి, కణం అన్హెల్దీ అయిపోవాలి అంటే చాలా రకాల కారణాలు ఉంటాయంట. ఎలాంటి తెలుసా? కంట్రోల్ లేకపోవడం, బ్రెయిన్ కంట్రోల్ లేకపోవడం, అంటే లైఫ్ కంట్రోల్ లేకపోవడం. కొందరు చూడండి, ఊరికనే తింటారు ఆడుకుంటారు, అంటే ఐ మీన్ తింటారు పడుకుంటారు, మళ్ళీ తెల్లారుతుంది. అంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ గోల్ ఇన్ దర్ లైఫ్. అలాగే ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం, ఎమోషనల్ గా కొందరికి కంట్రోల్ ఉండదు. అంటే ఏంటి? ఏది వస్తే అది మాట్లాడేయటం, మూడ్ ఎలా ఉంటే అలాగా రెస్పాండ్ అవ్వడం. ఓకే, ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయా మేడం? ఇవేంటి చెప్తున్నారు? మానసికంకి దీనికి సంబంధం ఏంది? మన బాడీలో బ్రెయిన్ పనిచేస్తే, బ్రెయిన్ లో ఉండే
కొన్ని లొసుగుల వల్ల ఇలాంటి కారణాలు వస్తాయి. కంట్రోల్ పవర్ లేదు అంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయని అర్థం. ఆటోమేటిక్ గా వైస్ వర్సా, నువ్వు కంట్రోల్ లేవు అంటే సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అంటే నువ్వు కంట్రోల్లో లేవు. అట్ ద సేమ్ టైం మొత్తం ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, మనిషి శరీరం మీద పడుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి అంటే కమిట్మెంట్స్. కొన్ని రకాల కమిట్మెంట్స్ అంటే కొన్ని రకాల మనము గోల్స్ పెట్టుకుంటాం కదా, గోల్ ఓరియంటేషన్ అవ్వచ్చు, అచీవ్మెంట్ ఇది సాధించాలనుకోవడం, దాని మీద స్ట్రెస్ తీసుకోవడం, లేదంటే స్ట్రెస్ ఎక్కువైంది అనుకో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి సెల్స్ డ్యామేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా నువ్వు ఓవర్లోడ్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఓవర్లోడ్ అంటే అంటే ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ చేయకూడదు. అంటే మనకి మనం కూడా నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానని కానీ, నేను ఈ పనంతా నేనే చేసేయగలనని అట్లాంటి ఫేక్ అబద్ధ ప్రామిసులు చేసుకోకూడదు. మనకి మనం కూడా ఎంతవరకు నువ్వు చేయగలవో గోల్ కూడా సింపుల్ స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ పెద్ద అచీవ్మెంట్కి వెళ్ళాలి. ఒకేసారి పెద్ద అచీవ్మెంట్ చేయాలనే తపనైతే ఉండాలి, బట్ దానికి తగ్గట్టు ఇక్కడ మన బాడీని కూడా ప్రెషర్ తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఛాలెంజెస్. లెర్నింగ్ లో కానీ చాలా మందికి ఛాలెంజెస్ ఉంటాయి. ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది పిల్లల్లో. రిస్క్ ఓరియంటేషన్, కొందరు జాబ్ లో నేను ఎలా అన్నా సాధించాలి అని చెప్పి లేట్ నైట్ వర్క్ చేయటాలు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయటము. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఈ మెంటల్ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో సెల్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. ఇమ్యూనిటీ అనేది లో లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇది నేను చెప్పేది కాదండి, ఇది రియల్ గా కూడా. అలాగే ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్, అతి కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. ఓకేనా, అర్థమవుతుంది కదా ఇక్కడ. అందుకని ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే ప్రతి పార్ట్, ప్రతిది కూడా కణం మీద పడుతుందండి. ఏది చేసినా మనిషి మీద పడుతుంది, ఆ కణం మీదే పడుతుంది. కణంలో యాక్టివిటీ లేనప్పుడు మిగతా కణాలు కూడా ఇన్యాక్టివ్ లోకి వెళ్తాయి. ఓకేనా, అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మనం తీసుకునే ఆహారంలో ట్రేస్ ఎలిమెంట్స్ కానీ మినరల్స్, ఖనిజ లవణాలు ఉన్న ఫుడ్ తీసుకోవడం, పొల్యూషన్ కి కొంచెం దూరంగా ఉండడం, స్ట్రెస్ ని తగ్గించుకోవడం. ఇప్పుడు దాకా చెప్పింది అదే, ఇది కూడా కీ పాయింటే. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అంటే ఎలా పడితే అలా తినడం, పూరీలు చపాతీలు తినేయడం, హెవీగా కార్బోహైడ్రేట్స్ తినడం, వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం, ప్రాపర్ నిద్ర లేకపోవడం, ప్రాపర్ గా హైడ్రేషన్ తీసుకోపోవడం, గుడ్ ఫ్యాట్స్ తీసుకోపోవడం, ఇవన్నీ అన్హెల్తీ డైట్ లోకి వెళ్ళినప్పుడు, ప్రాపర్ న్యూట్రిషన్ లేనప్పుడు సెల్ ఏమవుతుందంటే డ్యామేజ్ లోకి వెళ్తుంది. ఇంపేర్డ్ ఫంక్షన్. ఇంపేర్డ్ అంటే పేర్డ్ ఫంక్షన్ అంటే మంచిగా జత కలిసి పనిచేయటం. ఇంపేర్డ్ ఫంక్షన్ అంటే ఎట్ట పడితే అట్ట సెల్ ఆర్గనల్స్ అన్ని ఎలా పడితే అలాగా విధ్వంసం అయిపోతుంది. ఆటోమేటిక్ గా సెల్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా పర్సన్ ఏమవుతాడు, ఏదో ఒక రోగంలోకి వెళ్తాడు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్, అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మన సెల్లో ప్రతి కణం యొక్క పని ఏంటి, క్లెన్స్ చేయటం, శుభ్రం చేయటం, అబ్జార్బ్ చేసుకోవడం, శోషణ చేసుకోవడం, రీజనరేట్ చేయటం, మళ్ళీ ఉద్భవించడం. అంటే కణాలు మళ్ళీ ఉద్భవించాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, క్లెన్స్ చేయాలి. మన బాడీ కూడా చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. టాక్సిన్స్ కొందరు వచ్చినప్పుడు మనం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి నెగటివ్ లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ ఏం చేయాలి, క్లెన్స్ చేయాలి. బాడీని ఎలాగ క్లీన్ చేసుకుంటావు, అవుటర్ బాడీని, ఇన్నర్ బాడీని ఎలా క్లీన్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ క్లెన్స్ ప్రాసెస్ లో సెల్ ఏం చేస్తుంది అంటే బిల్లై అనేది ఏదైతే ఉందో మనం తీసుకునే ఆహారం ద్వారా క్లెన్స్ చేయాలి. అంటే బాడీని సబ్బుతోటి, సోప్ తోటి ఒళ్ళు రుద్దుకుంటాము, గిన్నెలు కడుగుతాము, బట్టలు ఉతుకుతాము సబ్బులతోటి. మన బాడీ లోపల ఉన్న బాడీని హెల్తీ ఫుడ్ తోటి, అంటే హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ తోటి, పోషక విలువలు ఉన్న ఆహారం తోటి క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేసే ప్రాసెస్ లో ఎవరు పనిచేస్తారు అంటే విల్లై పనిచేస్తుంది. విల్లై ఏంటి, ప్రతి సెల్ లోపల ప్రతి ఆర్గనల్, అంటే ఇన్ ద సెన్స్ ఇంటెస్టైన్, అంటే మన గట్ ఉంది కదా, స్టమక్. ఈ స్టమక్ లో పెద్ద ప్రేగులు కానీ, చిన్న ప్రేగులు కానీ, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్ కానీ, రెక్టమ్ వరకు, అంటే యూరిన్ మోషన్ కి వెళ్లే పార్ట్ రెక్టమ్ ఉంది కదా, రెక్టమ్ వరకు కూడా విల్లై అనేది యాక్టివ్ గా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలాగా ఊగుతూ ఉంటాయి విల్లై. ఈ విల్లై అనేది ఏం చేస్తుంది, మనం తీసుకునే ఇమ్మాయి మంజు ఈ రోజు మల్టీవిటమిన్ తీసుకుందా, దీంట్లో ఉండే 23 రకాల విటమిన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సెల్ యాక్టివేటర్ తీసుకుందా, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ని తీసుకుంటుంది. సెల్యులాస్ తీసుకుందా, మనకు కావాల్సిన ఏమంటారు మెయిజ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుంటుంది. ఏదైతే నీడ్ ఉందో ప్రతి ఒక్కదాన్ని ఈ విల్లై అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. ఈ అబ్జర్బ్ చేసుకునే ప్రాసెస్ లో గనక నువ్వు హెల్తీ ఫుడ్ బదులు అన్హెల్తీ ఫుడ్ ఇచ్చావు, జంక్ తిన్నావు, పానీపూరీలు, పిజ్జాలు బాగా తినేసావు, నీళ్లు సరిగా తాగట్లేదు, నిద్ర సరిగా పోవట్లేదు, ఇవేమవుతాయి, ఈ మూమెంట్ అనేది స్లో అయిపోతుంది. విల్లై అనేది స్లో అయిపోతుంది. స్లో అయిపోయి విల్లై పనిచేయడం మానేస్తుంది. విల్లై పనిచేయడం మానేసి అబ్జార్ప్షన్ జరగదు. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే మీరు
విల్లై యాక్టివేషన్ లో ఉండే ప్రతి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, కొత్త కణాలు అనేవి ఉద్భవిస్తాయి, రీజనరేషన్ జరుగుతుంది, పునరుత్పత్తి జరుగుతుంది. ఆ పునరుత్పత్తి జరిగితేనే మన బాడీ అనేది సెల్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. అందుకే మనం తీసుకోవాల్సిన సెల్యులార్ న్యూట్రిషన్ థెరపీ లాగా అనుకుంటే గనక మన బాడీ బూస్ట్ అవ్వాలన్నా, ఎనర్జీ బూస్ట్ అవ్వాలన్నా, బాడీ స్ట్రెంగ్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ కొన్ని రకాల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడాలన్నా, క్యాన్సర్ కారకాలు బాడీలోకి ఎంటర్ అవ్వకుండా స్కిల్ అవ్వాలన్నా, మైటోకాండ్రియల్ స్లోగా ఏజింగ్ ప్రాసెస్ లో కూడా ఒక ఏజ్ వచ్చాక 40-50 ఏళ్ళు వచ్చాక కొందరు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, కొందరు 40 ఏళ్లకి చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ లోకి వెళ్తారు. ఫీలింగ్ ఒకటి వేరు, యాక్టివ్ వేరు కదా. మన మైండ్ అంటే వేర్ ద మైండ్ ఎలా పనిచేస్తే బాడీ కూడా అలాగే పనిచేస్తుంది. యు థింక్ అంటే థింక్ గుడ్, యు బిహేవ్ గుడ్ కదా. ఆలోచన మంచిగా ఉంటే నువ్వు బిహేవ్ కూడా అలాగే ఉంటుంది. సేమ్ అలాగే మనం ఏజింగ్ ప్రాసెస్ లో కూడా ముందు ఫీల్ హెల్దీ, మనం ముందు బాడీకి హెల్దీ థాట్స్ ఇచ్చి హెల్దీగా ఉండగలిగితే ఆటోమేటిక్ గా మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే మనకి సెల్ అనేది యాక్టివ్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా డైట్ లో ఫాలో అవ్వాలి. ఎలాంటి డైట్ తీసుకోవాలి, మంచిగా ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే తెలుసు కదా మనకి, ఏమంటారు ఆ ఏమంటారు బియ్యం పొట్టు లేకుండా తింటారు కదా, అది ప్రాసెసింగ్ అంటే. ఓకే, ఇలాగా ఆయిల్ కూడా ఏంది అంటే మంచి ఆయిల్ తీసుకోవడం, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలాగే సెసమే ఆయిల్, నువ్వుల నూనె, అలాగే ఇవేమంటారు మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, ఇలాంటివి ఎక్కువ బాడీకి ఇవ్వాలన్నమాట, మన జనరల్ గా దొరికే సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్ కన్నా. ఓకే, అలాగే మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, డైజెస్టివ్ హెల్త్ బాగుండాలి, అంటే మంచి అబ్జార్ప్షన్ చేసే ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. లైఫ్ చేంజింగ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే లైఫ్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మన సైంటిఫిక్ న్యూట్రిషన్ లోకి వస్తే మనకి ఎలాంటి న్యూట్రిషన్ ఉంది అంటే గనక సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ అనేది మెయింటైన్ చేసేది మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ ఒక్కటే. సీడ్ టు ఫీడ్ అంటే ఏంటి, విత్తనం వేసిన దగ్గర నుంచి నువ్వు నోట్లో పెట్టుకునే వరకు కూడా అక్కడ ఎవ్వడు టచ్ చేయడు, ఒక ఫింగర్ టచ్ కూడా ఉండదు, చిన్న లిటిల్ ఫింగర్ టచ్ కూడా ఉండదు, అంతా కూడా అంత ప్రాసెస్ చేసి అంత క్లీనప్ చేసి ఇస్తారు. అంటే ఇంగ్రీడియంట్ ఇక్కడ ఐసోలేటెడ్ సోయా వాడతారు. ఐసోలేటెడ్ సోయా ఏంటి, మనకి బియ్యం వేరేటప్పుడు రాళ్ళు వస్తాయి కదా, రాళ్ళు ఏరేసి బియ్యం అప్పట్లో చాటలో చెరిగి చాలా ప్రాసెస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ రుబ్బేది, చాలా ప్రాసెస్ ఉండేవి కదా ఒకప్పుడు మనకి, రుబ్బుడు ఇవన్నీ. ఇప్పుడు అనుకో టెక్నాలజీ మారింది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి స్టార్టింగ్ విత్తనం దగ్గర నుంచి కూడా చాలా క్వాలిటీ ఇంగ్రీడియంట్ అనేది వీళ్ళు తీసుకుంటారు. కొన్ని వేల హెక్టార్ భూమిలో లోపల జింక్, మెగ్నీషియం మంచిగా ఉండి, అంటే ఏంటి, ఎరువు ఏదైతే మట్టి ఉంటుందో ఆ లోపల భూమి లోపల మంచి జింక్, ఐరన్, అలాగే అట్ ద సేమ్ టైం మెగ్నీషియం, ఇవి క్వాలిటీ అంటే మినరల్స్ ఎక్కువ ఉన్న, ఖనిజ లవణాలు ఎక్కువ ఉన్న సాయిల్ ని ఎంచుకొని అక్కడ పండిస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ కూడా వాళ్ళు చాలా మైన్యూట్ గా చూస్తారు. అంటే మన స్టార్టింగ్ పర్పస్ తోటే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంత కేరింగ్ అంటే, ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేయాలి అంటే 100 సార్లు పైగా, ఒక ఎఫ్రెషియా ఉంది 126 సార్లు, 140 సార్లు అలా టెస్ట్ చేసి బయటికి తీస్తారు. ఓకేనా. అలాగే మనకి మార్కెట్ లో దొరికేవి అలా ఉండవు, ఎలా పడితే అలాగా దాంట్లో చెత్త కూడా ఉంటుంది, ఓకే, టాక్సికేటెడ్ కూడా ఉంటుంది. ఇక్కడే చూడండి గ్రేట్ ఇంగ్రీడియంట్స్. మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ కూడా సెలెక్షన్ అనేది చాలా క్వాలిటీగా సెలెక్ట్ చేస్తారు, ఇంగ్రీడియంట్ సప్లై అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే దీన్ని టెక్నాలజీ మనదంటే ఏంటి అంటే ఏన్షియంట్ కల్చర్ ని, అంటే పురాతన ఫుడ్ ని బేస్ చేసుకొని మోడర్నైజ్ చేసిన ఫుడ్, అర్థమవుతుంది కదా. మోడర్న్ సైన్స్ ని వాడుతూ పురాతన దాన్ని ఎక్కడ మిస్ చేయకుండా, మనకి వృద్ధి లైఫ్ ఉంది, ఫ్రెష్ ఉంది, షేక్ ఉంది, ఇవన్నీ కూడా ఏన్షియంట్ లో ఉన్నవే. ఆ ఫుడ్ ని మోడర్నైజ్ టెక్నాలజీ తోటి, న్యూట్రిషన్ బేస్ సైన్స్ తోటి ప్రిపేర్ చేసింది. త్రూ అవుట్ టెస్టింగ్ చేస్తారు. మనం సీడ్ తెచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి కొన్ని వందల సార్లు టెస్ట్ అయ్యి ప్రతి ప్రొడక్ట్ బయటకు వస్తుంది. మీరు డెప్త్ కి కనుక తెలిస్తే మీరు చూడొచ్చు ఇది సెల్యులార్ న్యూట్రిషన్ అనేది. అలాగే మల్టిపుల్ టైమ్స్ మనకి రిగరస్ గా అంటే ఎఫెక్టివ్ గా టెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కూడా మంచిగా ప్రతి ప్రోడక్ట్ ని కూడా టెస్ట్ చేసి తీస్తారు. సెల్యులార్ సైన్స్ అనేది ఏంటి అంటే బొటానికల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్, బిఐపి. బొటానికల్ అంటే మొక్కల నుంచి తీస్తారు కదా, బాటనీ అంటారు కదా, బాటనీ అంటే మొక్కలకు సంబంధించిన శాస్త్రం. బొటానికల్ గా ఐడెంటిఫై చేసి వాటిని తీసుకుంటారు. ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ దగ్గర కూడా డెడికేటెడ్ సైంటిస్టులు ఉంటారు. అలాగే ప్రతి ప్రొడక్ట్ కూడా అప్రూవల్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ వాడచ్చా, అప్రూవల్ ఎనిమల్ మీద టెస్ట్ చేసింది కాదండి, మనుషులు తీసుకోవచ్చా లేదా అని టెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ రిగరస్ మెథడ్స్, అంటే ఎక్కువ కొన్ని వందల సార్లు టెస్ట్ చేసి ఒకసారి బయటికి తీసాకే టిక్ మార్క్ ఇచ్చి బయటికి పంపిస్తారు ప్రొడక్ట్ ని.
ఓకేనా. అలాగే ఇక్కడ సోయా కనుక తీసుకుంటే మనం షేక్ తాగుతాం కదా, ఇది తెలుసుకోండి అందరూ. సోయా అనేది ఏంటి అంటే సెల్యులార్ న్యూట్రిషన్ కదా. ఈ సోయాకి ఈ సిఏఎస్ అంటే ఏంటంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్. ఓకేనా. ఇది అప్రూవల్ ఎవ్వరు ఇవ్వరు, మీరు కొట్టి చూడండి. పీడీశాక్ అంటారు, పీడీశాక్ అనే సర్టిఫికేషన్ అనేది ఎవరికి ఇవ్వరు, అంటే ర్యాంక్ హోల్డర్ అన్నమాట. అంటే హైయెస్ట్ ర్యాంక్ హోల్డర్ 1 ఇచ్చారు మన దానికి, ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. అందుకే గూగుల్లో వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ ఎవరు అంటే హెర్బలైఫ్ అని ఎందుకు చూపిస్తారంటే ఇందుకే. ఈ పీడీశాక్ అనేది సర్టిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఎస్ఐ ముద్ర ఉన్న వాడండి, ఐఎస్ఓ ముద్ర ఉన్న వాడండి, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉందా, ఇలాగ ఉంటుంది కదా కొన్నిటికి లైసెన్స్ అనేది. సేమ్ అలాగే మన ప్రొడక్ట్ లో సోయా అనేది ఏంటి అంటే ఎసెన్షియల్ గా కావాల్సిన అమినో యాసిడ్. ఇంకా తప్పదు అంటాం కదా, ఇది మ్యాండేటరీ అంటాం కదా, కంపల్సరీ తీసుకోవాల్సిన ప్రతి మనిషి తీసుకోవాల్సిన సోయా అనేది, ఐసోలేటెడ్ సోయా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఎసెన్షియల్ గా కావాల్సిన ప్రతి అమినో యాసిడ్ ఉంటుంది. అడినైన్, గ్వానైన్, సైటోసైన్, చాలా రకాల 21 అమినో యాసిడ్స్ ఉంటాయి. 21 అమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి కాబట్టి కంపల్సరీ హై క్వాలిటీ ఫుడ్ కాబట్టి, హై క్వాలిటీ ప్రోటీన్ కాబట్టి దీనికి టాప్ లెవెల్ అచీవ్మెంట్ ఇచ్చారు, టాప్ 1 స్కోర్ ఇచ్చారు. అందుకనే పీడీశాక్ ఉన్న సర్టిఫైడ్ ఉన్న ఏకైక ప్రోడక్ట్ ఏది అంటే హెర్బలైఫ్ షేక్. అందులో ఉండే ప్రోటీనే, అందులో ఉండే సోయానే ఎండింగ్ లోకి వెళ్తే. అలాగే మన గ్రీన్ టీ ఉంది. ఈ ప్రతి ఆల్ కంపెనీస్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, నాట్ ఆల్ కంపెనీస్ యూజ్ హై క్వాలిటీ ప్రోటీన్ సోర్స్. మీరు బయట చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి, న్యూట్రిషన్ వైజ్ గా, ప్రోటీన్ వైజ్ గా చాలా వచ్చాయి, కోకోలలో వచ్చేసాయి. కానీ ప్రతి దానికి సర్టిఫికేషన్ 1 పీడీశాక్ ఇవ్వలేదు. దిస్ ఈజ్ నాది కాదు, ఇది కంపెనీ పెట్టిన ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేది గ్రీన్ టీ. మనం తాగే ఎఫ్రెష్ అవ్వచ్చు. ఎఫ్రెష్ అనేది ఏంటి అంటే బాడీలో ఉండే వేస్ట్ ని తీయడానికి, ఎక్స్క్రీట్ అవ్వడానికి, క్లెన్స్ చేయడానికి, బాడీని శుద్ధి చేయడానికి వాడేది గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా చాలా సార్లు టెస్ట్ అయ్యి బయటికి తీస్తారు. కానీ మిగతా వాటిలో రెసిడ్యూస్ అలాగే ఉండిపోతాయి. రెసిడ్యూస్ అంటే ఏంటి, మనం టీ వడగడతాం కదా, పైన చెత్త ఉంటుంది కదా టీ పొడి, ఆ టీ పొడి కూడా కలిపేస్తారు మామూలు టీలలో. ఓకేనా. కానీ మన దాంట్లో టీ పొడితో చెత్త తీసేసి ఈ టీని కూడా డికాక్షన్ ఏదైతే వచ్చిందో అది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ 120 మోర్ దెన్ టైమ్స్ టెస్ట్ చేసి ఎఫ్రెష్ అనేది మనకు ఒక బాటిల్ రూపంలో ఇస్తారు. కొన్ని వేల అంటే కొన్ని కేజీల రా మెటీరియల్ ని వేస్ట్ చేస్తే మనకి 40 గ్రాముల ఎఫ్రెష్ వస్తుందంట. ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఇంకా ఒకటి చెప్పనా, బయట ఉండే టీలలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందంట. ఇక్కడ చూడండి, అదర్ కంపెనీస్ ఆఫెన్ యూజ్ ఆల్కహాల్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఇంగ్రీడియంట్ ప్రాసెసింగ్. వీళ్ళు ఇంగ్రీడియంట్ ప్రాసెసింగ్ లో ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్ కలుపుతారంట. ఇమాజిన్ దిస్ థింగ్. రెసిడ్యూస్ అలాగే ఉండిపోతాయట, ఆకుల మీద ఆల్కహాల్ కంటెంట్ అనేది ఉండిపోతుంది. బయట దొరికే మార్కెట్ లో మీరు సోకాల్డ్ ఏ పేరైనా చెప్పండి, మాది గొప్ప ఏదన్నా, చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, ప్రతి దాంట్లో కూడా ఆల్కహాల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండిపోతాయట. బట్ 120 టైమ్స్ మోర్ దెన్ ఎనఫ్ టైమ్స్ టెస్ట్ అయ్యి బయటకు వస్తుంది కాబట్టి ఇందులో ఎటువంటి రెసిడ్యూ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేది ఎలోవెరా. ఎలోవెరాలో ఎలాయిన్ అనే కాంపోనెంట్ ని రిలీజ్ చేయాలంట. ఎలోవెరా మొక్కని మీరు ఎలోవెరా నేను జెల్ తాగుతాను, ఎలోవెరా మొక్క మాది చాలా మంచిగా పెంచుతాం మేము, మొక్కని కట్ చేసి దాంట్లో గుజ్జు తీసి తింటాము, ఇన్నిసార్లు కడుగుతాము, ఏవేవో ప్రాసెస్ చెప్తారు కదా. ఈ ఎలోవెరాలో ఎలాయిన్ అనే ప్రోటీన్ ని తీయగలగాలి. ఆ ప్రోటీనే మన బాడీకి యూజ్ అవుతుంది. ఈ ఎలాయిన్ అనే ప్రోటీన్ బాడీకి ఎందుకు కావాలి అంటే లాక్సేటివ్ ఎఫెక్ట్. బాడీలో గుజ్జు కావాలి కొన్ని చోట్ల, మోకాళ్ళు అవ్వచ్చు, మోచేతులు అవ్వచ్చు, కీలన్నిటికీ కూడా ఈ ఎలాయిన్ అనేది లాక్సేటివ్ గా సాగే గుణాన్ని, స్కిన్ కూడా మనకి హెల్తీగా ఉండాలన్నా, ప్రతి ఆర్గనల్, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ రాకుండా ఉండాలన్నా కూడా ఎలాస్టిసిటీ కావాలి, సాగే గుణం కావాలి. ఈ ఎలాయిన్ అనే ప్రోటీన్ ఎలోవెరాలో ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితేనే నువ్వు అలోవెరా అనేది బెస్ట్ ప్రొడక్ట్. మనకు దీని ద్వారా మనకి అలోవెరా జెల్ లిక్విడ్ వచ్చింది, అలోవెరా పౌడర్ వచ్చింది. బట్ అదర్ కంపెనీస్ ఎలాయిన్ అనేది తీరంట. అర్థం చేసుకోండి. మిగతా బయట దొరికే ఏ అలో కాన్సన్ట్రేట్ లో కూడా, అలో సప్లిమెంట్ లో కూడా ఈ ఎలాయిన్ అనే ప్రోటీన్ ని తీయకుండా యాజ్ ఇట్ ఈస్ గా చెత్త కలిపేసే ఇస్తారు. సో అందుకని మనది సెల్యులార్ న్యూట్రిషన్ అని చెప్తారు. అలాగే చూడండి, ప్రతి దాన్ని టెస్ట్ చేస్తారు. కొన్ని వందల మంది సైంటిస్టులు, పిహెచ్డి స్కాలర్స్ ప్రతి రా మెటీరియల్ ని టెస్ట్ చేస్తారు. మళ్ళీ టెస్ట్ చేశాక బ్లెండ్ చేస్తారు కదా, కలుపుతారు కదా పౌడర్ ని, అప్పుడు టెస్ట్ చేస్తారు. చూడండి ఒక్కసారి ఎన్నిసార్లు చేస్తున్నారు. మళ్ళీ ప్యాకేజ్ టైంలో టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ టెస్టింగ్ అయిపోయాక ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా,
ప్రొడక్ట్ పలానా దీనికి సెంటర్ కి పంపించాలన్నప్పుడు అప్పుడు టెస్ట్ చేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ప్రొడక్ట్ ని టెస్ట్ చేయందే బయటికి తీయరు. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అలాగే క్వాంటిటీని కూడా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ద్వారా పొటెన్సీ, దాని పవర్ ఏంటి, దాని ఎంత వరకు దాని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఇది తీసుకుంటే ఒక పర్సన్ ఎంత వరకు బాడీని సస్టైన్ చేసుకోగలడు అని పొటెన్సీని టెస్ట్ చేస్తాయి. అలాగే వైడ్ రేంజ్ ఆఫ్, అంటే చాలా స్పెక్ట్రమ్ అంటారు, స్పెక్ట్రమ్స్ లో తిరుగుతూ ఉంటుంది, అందులో వేసి టెస్ట్ చేస్తారు స్పెక్ట్రల్స్ అని. ఇలాగా కొన్ని రేస్ పంపించి కూడా టెస్ట్ చేస్తారు. ఎక్కడ కూడా డ్యామేజ్ లేని ప్రొడక్ట్ ని, హెల్తీ ప్రొడక్ట్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రా పౌడర్, రా మెటీరియల్ అంటే బేస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి దాన్ని పౌడర్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం, ప్రొడక్ట్స్ తయారు చేయడం, ఇవన్నీ కూడా గ్రేట్ హై క్వాలిటీ సైంటిఫికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే తీస్తారండి. మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, డెలివరీ అయ్యి నీ చేతికి నోటికి వచ్చే వరకు కూడా ఇందులో ఎక్కడ కూడా ఎక్సెస్ షుగర్ ఉండదు, ఎక్సెస్ సాల్ట్ ఉండదు, ఆల్కహాల్ కలపరు, టొబాకో ఉండదు, అలాగే ట్రాన్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అసలే ఉండవు. మనకు కావాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇందా చెప్పా కదా, స్థూలంగా కావాలి, స్థూల పోషకాలు కలుపుతారు. అలాగే మన బాడీని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఒక మంచి సంపూర్ణత్వం కలిగిన మనిషి ఎలా ఉంటాడు అంటే, గ్లోబల్ GNP అంటారు, గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీలో డైలీ వర్కౌట్ చేసుకోవాలి, మొక్కల నుంచి తీసుకునే ఆహారం తీసుకోవాలి, 40% కార్బోహైడ్రేట్ ఇవ్వాలి, 25% ఫైబర్ ఇవ్వాలి, 30% ప్రోటీన్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి, హైడ్రేషన్ ఇవ్వాలి. అలాగే ప్రతి ప్రొడక్ట్ ని కూడా మనము బెస్ట్ గా తీసుకున్నప్పుడే omega-3 ఫ్యాట్స్ ఇవ్వాలి. అప్పుడే బాడీ అనేది నీడ్ అయిన, అంటే అవయవాలకు కావాల్సిన ఆహారం అందుతుంది, కాబట్టి హెల్దీగా ఉండగలం అనమాట. షేక్ లో కూడా మంచిగా మనకి 23 రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి, 18 రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి. చాలా ఈజీ, కెలరీ డెన్స్ ఉంటుంది, కెలరీ లోడ్ తక్కువ ఉంటుంది. కెలరీ డెన్స్ వేరు, కెలరీ లోడ్ తక్కువ వేరు. 220 to 240 క్యాలరీస్ లో వస్తుంది, మంచిగా అన్ని మినరల్స్ అందుతాయి. సో అందుకని బెస్ట్ ప్రొడక్ట్ ఏది అంటే గనక హెర్బలైఫ్ న్యూట్రిషనే. మనకి 9 grams ప్యూర్ ఫార్మ్ ఆఫ్ క్వాలిటీ సోయా నుంచి తీస్తారు. షుగర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లో GI ఉంటుంది, మంచిగా ఫైబర్ ఉంటుంది, బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రోటీన్ కూడా సాటియేట్ ఇస్తుంది, అంటే బాడీని సస్టైన్ చేస్తుంది. అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అందుతాయి, కాబట్టి బెస్ట్ న్యూట్రిషన్ అని చెప్పాలి. అలాగే అఫ్రెష్ కూడా తెలిసిందే, 40 milligrams ఆఫ్ కెఫీన్ అనేది పర్ డే కి కావాలి. మనకి ఒక అఫ్రెష్ తాగితే 3.52 క్యాలరీస్ వస్తాయి, ఒక కాఫీ తాగితే 75 క్యాలరీస్ వస్తాయి. ఓకే, 4 సార్లు కాఫీ తాగితే ఆల్మోస్ట్ 300 క్యాలరీస్ వస్తాయి. అలాగే నువ్వు 4 సార్లు ఎఫ్రెష్ తాగితే 12 క్యాలరీస్ కూడా రావు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, బాడీ స్వెట్ అవ్వాలన్నా, బాడీ మంచిగా ఎక్సర్సైజ్ చేసి రీబిల్డ్ స్ట్రెంగ్త్ కానీ 24 హైడ్రేట్ కానీ తీసుకొని మంచి హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళారు అంటే హెల్దీ రిజల్ట్ అనేది తీసుకుంటారు. ఇది సెల్యులార్ న్యూట్రిషన్ అండి టాపిక్. అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ఎంస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా వివరించారు మేడం. ఒకసారి అందరు హార్ట్స్ ఇవ్వండి మేడంకు. ఎక్స్ట్రాడినరీ టాపిక్, చాలా బాగా అర్థమయ్యేలాగా అందరికి చెప్పారు మేడం. రేపు మళ్ళీ ఒక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఒకసారి అన్మ్యూట్ ఇస్తాను అందరము, ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవరీవన్. నాకు ఇంత